కిడ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి వీడియోలో నేను హిందీ 6th క్లాస్ బసంత్ టెక్స్ట్ బుక్లో సెకండ్ చాప్టర్ అయిన బచ్పన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు ఈ 6th గ్రేడ్లో ఉన్న అన్ని లెసన్స్ ఒకవేళ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది నా ఛానల్లో. ప్లేలిస్ట్ పేరు వచ్చేసి బసంత్ భాగ్ 1 6th క్లాస్. దాన్ని మీరు చెక్ చేయొచ్చు. మిగిలిన లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అని అనిపిస్తే మీరు ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద లెసన్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఇప్పుడు ఈ లెసన్ని అన్ని లెసన్స్ లాగా వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయను. ఏంటంటే ఇది కొంచెం పెద్ద లెసన్ అనమాట. సో అందుకే దీన్ని లైక్ ఒక పారాగ్రాఫ్ చదివి ఆ పారాగ్రాఫ్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చెప్తాను, ప్లస్ సమ్మరీ మొత్తం చెప్పేస్తాను అనమాట. అంటే మీకు స్టోరీ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను, అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్. బచ్పన్. అండ్ వన్ మోర్ థింగ్, సో ఎవరు రాశారు ఈ స్టోరీని అంటే, ఈ లెసన్ ఎవరు రాశారు అంటే కృష్ణ సోప్తి గారు. సో తను ఏంటి అంటే తన చైల్డ్హుడ్లో, తన చిన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు తను పెద్దయ్యాక ఏమేం చేంజెస్ వచ్చాయి చూడండి. ఇక్కడ కృష్ణ సోప్తి గారు, ఇక్కడ పిక్చర్ ఉంది కదా, ఆవిడే అనమాట. తనే ఈ స్టోరీ రాశారు. సో ఏం చెప్తున్నారంటే తన చిన్నప్పుడు ఇప్పుడు ఎలాంటి చేంజెస్ వచ్చాయి, ఓకే, లైక్ ఫుడ్లో కానీ, మనం వేసుకునే బట్టల్లో కానీ, మన హాబీస్లో కానీ, మనం చేసే పనుల్లో కానీ ఎలాంటి మార్పులు వచ్చాయో తను చెప్తున్నారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే తను షిమ్లాలో పుట్టారు. ఓకే, అండ్ తను లైక్ 1930s ఆర్ 40s అప్పట్లో పుట్టారు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 80 to 85 ఇయర్స్ అవుతుంది. సో అప్పట్లో ఎలా ఉండేది, తన చిన్నప్పుడు లైక్ సొసైటీ అవ్వనివ్వండి, లైక్ మనం తినే ఫుడ్ అవ్వనివ్వండి, ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో అలా కంపేర్ చేస్తూ తన చిన్నతనం గురించి చెప్తున్నారనమాట. ఓకే, సో బచ్పన్ అంటే చైల్డ్హుడ్. లెట్ స్టార్ట్. సో ఒక పారాగ్రాఫ్ చదివి అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చెప్తాను. సో మే తుమే అప్నే బచ్పన్ కి ఓర్ లే జాऊंगी. సో ఇప్పుడు నేను మిమ్మల్ని నా చిన్నతనంలోకి తీసుకెళ్తున్నాను. मैं तुमसे कुछ इतनी बड़ी हूँ कि तुम्हारी दादी भी हो सकती हूँ, तुम्हारी नानी भी, बड़ी बुआ भी, बड़ी मौसी भी. परिवार में मुझे सभी लोग जीजी कहकर ही पुकारते हैं. సో ఏమంటున్నారంటే, నేను మీకంటే ఎంత పెద్దదాన్నంటే మీరు నన్ను అమ్మమ్మ లేదా నానమ్మ అని పిలవచ్చు, లేదా అత్త లేదా పిన్ని, ఎందుకంటే తన ఏజ్ పెద్దది అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో అంట తనని అందరూ అక్క అని పిలిచేవాళ్ళంట. हाँ, मैं इन दिनों कुछ बड़ा यानी उम्र में सयाना महसूस करने लगी हूँ. సో ఈ పారాలో ఏం చెప్తున్నారంటే, నేను ఈ మధ్య కాస్త పెద్దదానిలాగా ఫీల్ అవుతున్నాను, ఏజ్ లో పెద్దదానిలాగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు నిజంగానే ఏజ్ నేను పెద్దగా అయ్యాను కాబట్టి, ఓల్డర్ అయ్యాను కాబట్టి నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే నేను లైక్ లాస్ట్ సెంచరీలో పుట్టాను, అంటే పిచ్చి శతాబ్ది అంటే సెంచరీ, అంటే అప్పుడు తను ఆల్మోస్ట్ 1940s 30s లో పుట్టారు కదా. సో అందుకే అలా చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఏంటన్నారు, మేరే पहनने ओढ़ने में भी काफी बदलाव आए हैं. पहले मैं रंग बिरंगे कपड़े पहनती रही हूँ, नीला, जामुनी, ग्रे, काला, चॉकलेटी. अब मन कुछ ऐसा करता है कि सफेद पहनो, गहरे नहीं हल्के रंग. సో ఏమంటున్నారంటే, నా చిన్నప్పుడు నేను అన్ని డిఫరెంట్ కలర్ఫుల్ బట్టలు వేసుకునేదాన్ని. లైక్ నీలా అంటే బ్లూ, జాముని, గ్రే కలర్, కాలా, చాక్లెటీ, బ్లాక్, బ్రౌన్, ఇవన్నీ కలర్స్ వేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం నాకు ఓన్లీ వైట్ కలర్ వేసుకోవాలనిపిస్తుంది, లేకపోతే లైక్ నార్మల్ లైట్ కలర్స్ వేసుకోవాలి అనిపిస్తుంది అని చెప్తున్నారు. मैंने पिछले दशकों में तरह तरह की पोशाकों पहनी है. पहले फ्रॉक, फिर निकर, वॉकर, स्कर्ट, लहंगे, गरारे और अब चूड़ीदार और घेरदार कुर्ते. సో నేను నా చిన్నప్పటి నుండి ఎన్నో రకాల బట్టలు వేసుకున్నాను, లైక్ ఫ్రాక్స్ వేసుకున్నాను, స్కర్ట్స్, లెహెంగే, గరారే, చుడిదార్, ఇట్లాంటి గరారే అన్నీ వేసుకున్నాను. ఇప్పుడు మాత్రం చుడిదారే వేసుకుంటున్నాను. చుడిదార్ అంటే లైక్ మామూలుగా మనం పంజాబీ సూట్స్ అంటాం కదా, పైన ఒక కుర్తీ లాగా వచ్చి కింద లెగ్గింగ్ లాగా ఒక ప్యాంట్ వస్తుంది, అది కూడా గేరా ఎక్కువ ఉండడం, అంటే కాస్త లూజ్ గా అట్లాంటివి నేను వేసుకుంటున్నాను అని చెప్తుంది. బచ్పన్ కే కుచ్ ఫ్రాక్ తో ముజే అబ్ తక్ యాద్ హే. నా చిన్నప్పటి ఫ్రాక్స్ నాకు ఇంకా గుర్తున్నాయి కొన్ని. हल्की नीली और पीली धारी वाली फ्रॉक, गोल कॉलर और बाजू पर भी गोल कप. సో తను చిన్న ఉన్నప్పుడు వేసుకున్న
బట్టల గురించి చెప్తున్నారనమాట. అంటే ఒకటి బ్లూ అండ్ యెల్లో కలర్‌లో ఒక ఫ్రాక్ ఉండేది. మళ్ళీ గోల్డ్ కాలర్ అంటే రౌండ్ కాలర్‌తో షోల్డర్స్ దగ్గర కూడా లైక్ తనకి గోల్డ్ కప్స్ వచ్చేవంట. అలాంటి ఫ్రాక్ ఉండేదంట. ఏక్ హల్కే గులాబీ రంగ్ కా బారీక్ చుంటో వాలి ఘేర్దార్ ఫ్రాక్. ఒకటి లైట్ పింక్ కలర్‌లో గూడా ఒక మంచి ఫ్రాక్ ఉండేదంట. ఘేర్దార్ అంటే మంచి ఘేరా ఎక్కువున్న ఫ్రాక్ ఉండేది. నీచే గులాబీ రంగ్‌కి కింద దానికి ఫ్రిల్స్ అన్నీ మళ్ళీ పింక్ కలర్‌లోనే వచ్చాయంట. అట్లాంటి ఫ్రాక్స్ ఉండేవంట. उन दिनों फ्रॉक के ऊपर की जेब में रुमाल और बालों में इतराते रंग-बिरंगे रिबन का चलन था. సో, అప్పట్లో ఏది ఫ్యాషన్ అంటే ఫ్రాక్‌కి ఒక పాకెట్ వచ్చి అందులో ఒక కర్చీఫ్. రుమాల్ అంటే కర్చీఫ్ పెట్టేవాళ్ళు. అండ్ హెయిర్‌కి కలర్‌ఫుల్ రిబ్బన్స్ గూడా చుట్టేవాళ్ళు అని చెప్తున్నారు. లెమన్ కలర్ కా బడే ప్లేటో వాలా గర్మ్ ఫ్రాక్ జిస్‌కే నీచే ఫర్ టకీ థీ. సో, ఇంకొకటి లెమన్ కలర్ దగ్గర ఒక ఫ్రాక్ ఉండేదంట. అది ఫర్ మొత్తం కింద మొత్తం ఫర్ ఈ మధ్య పిల్లలకి గూడా ఫర్ వస్తుంది గదా! సో, ఆ ఫర్ ఉండేది అని చెప్తున్నారు. దో ట్యూనిక్ భీ యాద్ హై. ఏక్ చాక్లేట్ రంగ్ కా ఔర్ అందర్ కి కోటి ప్యాజీ. ఒక ట్యూనిక్ గూడా ఉంది. ట్యూనిక్స్ అంటే లైక్ మనం జీన్స్ పైకి టాప్స్ ఏసుకుంటాం గదా! అవి గూడా ఉండేవంట తన దగ్గర. ఒకటి ఏ కలర్ చాక్లేట్ రంగు, ఒకటి బ్రౌన్ కలర్, ఒకటి గ్రే కలర్‌లో ఉండేవంట తన దగ్గర. ముझे अपने మోజే और స్టాకింగ్ भी याद है. మోజే అంటే సాక్స్. స్టాకింగ్స్ అంటే గూడా సేమ్ సాక్స్ లాగానే కొంచెం పై వరకొస్తాయి. అవి ఉండేవంట. बचपन में हमें अपने मोज़े खुद धोने पड़ते थे. वह नौकर या नौकरानी को नहीं दिए जा सकते थे. इसकी सख्त मनाही थी. మా చిన్నప్పుడు మా సాక్స్ మేమే ఉతుక్కునే వాళ్ళము. ఇంట్లో పనివాళ్ళుంటే వాళ్ళకి మాత్రం అస్సలు ఇవ్వొద్దు. అది రెస్ట్రిక్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి ఇవ్వకూడదని రూల్ అని చెప్తున్నారనమాట. हम बच्चे इतवार की सुबह इसी में लगाते थे। धो लेने के बाद अपने-अपने जूते पॉलिश करके चमकाते। जब जूते कपड़े या ब्रश से रगड़ते तो पॉलिश की चमक उभरने लगती. సో, ఇతవార్ అంటే సండే. సో, సండే వీళ్ళకి ఇదే పననమాట. అంటే స్కూల్స్ ఉండవు గదా! సండే. సో, ఆ రోజు మార్నింగ్ లేచి సాక్స్ ఉతుక్కోవడము, తర్వాత షూస్ పాలిష్ చేసుకోవడము ఇదే అనమాట. సర్వర్ मुझे आज भी बूट पॉलिश करना अच्छा लगता है। हालाँकि अब नई-नई किस्म के शू आ चुके हैं। कहना होगा कि ये पहले से कहीं ज़्यादा आरामदेह है. సో, ఇప్పుడు మనకి షూస్ పాలిష్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ షూస్ వచ్చాయి. ప్లస్ అప్పటికంటే ఇప్పుడు షూసే చాలా కంఫర్టబుల్‌గా ఉంటున్నాయి అని చెప్తున్నారు. हमें जब नए जूते मिलते उसके साथ ही छालों का ఇలాజ్ షురూ హో జాతా. ఎప్పుడైతే మేము కొత్త షూస్ కొంటున్నామో అప్పుడే మాకు చాలే అంటే లైక్ అప్పట్లో షూస్ గాని, శాండిల్స్ గాని కొత్తవి కొంటే లైక్ వేళ్ళ దగ్గర టోస్ ఉంటాయి గదా! అక్కడ కొంచెం మనకి ఎలా అంటే చిన్న చిన్న వుండ్స్ లాగా కురుపుల్లాగా వచ్చేవన్నమాట. ఓకే. ఇలాజ్ అంటే ట్రీట్మెంట్. ఎప్పుడైతే మనం కొత్త షూస్ కొంటామో, అప్పుడే మనకి ఆ ట్రీట్మెంట్ గూడా స్టార్ట్ అవ్వేద్ది. ఎందుకంటే కొంతమందికి పడకపోయేవి అవి. ఏదో రీజన్‌తో అందరికి ఆ షూస్ గాని, శాండిల్స్ కానీ పడవన్నమాట అప్పట్లో. जब कभी लंबी सैर पर निकलते, अपने पास रुई ज़रूर रखते। जूता लगा तो रुई मोज़े के अंदर ఆ! హమారే తుమారే బచ్‌పన్ మే తో బహుత్ ఫర్క్ హో చుకా హై. సో, ఏమంటున్నారు ఎక్కడికన్నా మేము లాంగ్ జర్నీ చేస్తుంటే వాళ్ళ దగ్గర కాటన్ పెట్టుకునేవాళ్ళంట. ఎందుకంటే ఆ షూస్ ఒకవేళ వీళ్ళకి అన్‌కంఫర్టబుల్‌గా అనిపించినా గూడా లేదా అవి వీళ్ళకి కుచ్చుకుంటున్నా గూడా సాక్స్ లోపల కాటన్ పెట్టుకోవడానికి వాళ్ళు ఎంతో అది కాటన్‌ని క్యారీ చేసేవాళ్ళంట. సో, ఏమంటున్నారు ఆథర్ అంటే అవును మీ చైల్డ్‌హుడ్ అంటే ఇప్పుడు మీరనమాట. మీకు మాకు ఎంతో డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నారు. हर शनिचर को हमें ऑलिव ऑयल या कैस्टर ऑयल पीना पड़ता. यह एक मुश्किल काम था. शनिचर को सुबह से ही नाक में इसकी गंध आने लगती है. సో, ఎవ్రీ వీక్ లైక్ సాటర్‌డే అలా వీళ్ళకేంటంటే అప్పట్లో లైక్ ఒక 20, 30 ఇయర్స్ బ్యాక్ కూడా ఏం చేసేవాళ్ళంటే ఆలివ్ ఆయిల్ లేదా కాస్టర్ ఆయిల్. కాస్టర్ ఆయిల్ అంటే ఆముదం ఉంటుంది గదా! అది పిల్లలకి తాగించేవాళ్ళనమాట. ఎందుకంటే అది తాగితే స్టమక్ అంతా క్లీన్ అయిపోతుంది అనేసి వాళ్ళు తాగించేవాళ్ళనమాట. సో, छोटे शीशे के गिलास जिन पर ठीक खुराक के लिए निशाने पड़े रहते, उन्हें देखते ही मितली होने लगती थी. సో, ఒక చిన్న గ్లాస్ ఉంటది గదా! అంటే గ్లాస్ మనం
స్టీల్ గ్లాస్ కాకుండా మామూలుగా గ్లాస్ ఉంటుంది కదా, సో వాటితో తాగించేవాళ్ళంట. దాన్ని చూస్తేనే వీళ్ళకి ఎలానో అనిపించేదంట. मुझे आज भी लगता है कि अगर हम ना भी पीते वह शनिवारी दवा तो कुछ ज़्यादा బిగడనే వాలా నహీ థా. సేహత్ ఠీక్ హీ రెహతీ. సో తనంటున్నారు, ఒకవేళ అది తాగించకపోయినా గూడా మా హెల్త్ బానే ఉండేది. అంత అవసరం ఏం లేదు గానీ మాకు కంపల్సరీగా తాగించేవాళ్ళు अंटनर. तो मैं बताऊंगी कि हमारे समय और तुम्हारे समय में कितनी दूरी हो चुकी है, यहाँ तक कि बचपन की दिलचस्पियां भी बदल गई है. సో ఏమంటున్నారు, మీ టైంకి మా టైంకి అంటే ఇప్పుడు మీరున్న టైంకి అప్పట్లో ఎలాంటి డిఫరెన్సెస్ వచ్చాయో, ఈవెన్ మన ఇష్టాలు, మన లైక్స్, మన ఫేవరెట్స్, మన హాబీస్ ఇవన్నీ కూడా చేంజ్ అయిపోయాయి. అవేంటో చెప్తాను అంటున్నారు. సో నెక్స్ట్ పేజ్. याद रहे उन दिनों कुछ घरों में గ్రామోఫోన్ थे, రేడియో और టెలివిజన్ नहीं थे. సో అప్పట్లో గ్రామోఫోన్స్ ఉండేవి. గ్రామోఫోన్ అంటే మీరు ఏదైనా మూవీలో చూసే ఉంటారు. రౌండ్ రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది ఒక సీడీ లాగా. దానిపైన ఇట్లా ఏదో పెడితే సాంగ్ వస్తుంది దాంట్లోంచి. అప్పట్లో అవి ఉండేవన్నమాట. రేడియో, టీవీ ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. లైక్ 30s 40s లో. हमारे बचपन की कुल्फी आइसक्रीम हो गई है. మేము చిన్నప్పుడు కుల్ఫీ అని తినేవాళ్ళము. ఇప్పుడు మీరు ఐస్ క్రీమ్ అని తింటున్నారు. కచోడి, సమోసా ప్యాటీస్ మే బదల్ గయా హై. సో మేము కచోడి, సమోసా తినేవాళ్ళము. మీరు ప్యాటీస్ అని తింటున్నారు అంటారు. షైతూత్ और फालसे और खसखस के शरबत కోక్ పెప్సీ నే. సో షైతూత్ అంటే అదొక పుల్లగా ఒక ఫ్రూట్ ఉంటుంది. సో అది దాంతో ఇవన్నీ ఖస్‌ఖస్ అంటే గసగసాలు ఇవన్నీ వేసి ఒక షర్బత్, ఒక జ్యూస్ లాగా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు కోక్, పెప్సీ ఇవి తాగుతున్నారు. అంటే డిఫరెన్సెస్ చెప్తున్నారనమాట. అప్పుడు వాళ్ళేం తినేవాళ్ళో, ఇప్పుడు మనమేం తింటున్నాము. ఇంకా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారో, ఏం తింటున్నారు, వాళ్ళ అలవాట్లేంటి, వాళ్ళ లైక్స్ ఏంటి అవి చెప్తున్నారు. ఉన్ దినో కోక్ నహీ లెమనేడ్, విమ్టో మిల్తీ థీ. సో అప్పట్లో కోక్ ఉండేది కాదంట. లెమనేడ్ ఇంకా విమ్టో అనేసి ఇవి డ్రింక్స్ ఉండేవంట. शिमला और नई दिल्ली में बड़े हुए बच्चों को वेंगर्स और डेविको रेस्टोरों की चॉकलेट और पेस्ट्री मजा देने वाली होती. हम भाई बहनों की ड्यूटी लगती शिमला मॉल से ब्राउन ब्रेड लाने की. సో షిమ్లా ఇంకా ఢిల్లీలో ఎవరైతే పిల్లలు పెరిగారో వాళ్ళకి వెంగర్స్ ఇంకా డెవికో రెస్టారెంట్, ఒక రెస్టారెంట్ పేరు అనమాట, వెంగర్స్ ఇంకా డెవికో. సో అక్కడ చాక్లెట్ ఇంకా పేస్ట్రీ మజా దేనే వాలి హోతి. అక్కడ దొరికే చాక్లెట్, పేస్ట్రీస్ వాళ్ళందరికీ చాలా ఇష్టం అనమాట. ఇంకేంటి, వీళ్ళ ఇంట్లో ఉన్న బ్రదర్స్, సిస్టర్స్ వీళ్ళందరూ ఏంటంటే షిమ్లా మాల్ ఉండేది ఒకటి. ఆ మాల్లో బ్రౌన్ బ్రెడ్ తీసుకొని రావాలన్నమాట. వీళ్ళే అక్కడ నుంచి కొనుక్కొని వచ్చి రావాలి అని చెప్పేవాళ్ళంట ఇంట్లో వాళ్ళు. हमारा घर मॉल से ज्यादा दूर नहीं था. एक छोटी सी चढ़ाई और गिरजा मैदान पहुंच जाते. वहां से एक उतराई उतरने और मॉल पर कॉन्फेक्शनरी काउंटर पर तरह तरह की पेस्ट्री और చాక్లెట్ కి ఖుష్బు మన్ భావ్ని. సో వీళ్ళింటి నుండి ఆ మాల్ ఎంత దూరం ఏమి ఉండదంట. సో అక్కడ కన్ఫెక్షనరీ అంటే, కన్ఫెక్షనర్స్ అంటే ఎవరు, లైక్ అక్కడ షాప్ ఏంటి, అక్కడ స్వీట్స్, చాక్లెట్స్ ఇవన్నీ దొరుకుతాయి కదా, అక్కడికి వెళ్తే ఆ పేస్ట్రీస్, చాక్లెట్స్ చాలా మంచి స్మెల్ వచ్చేదంట. हम हफ्ते में एक बार चॉकलेट खरीदने की छूट थी. सबसे ज्यादा मेरे पास ही చాక్లెట్ టాఫీ కా స్టాక్ रहता. సో వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఎక్కువ చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఓన్లీ వీక్లీ ఒక్కసారి మాత్రమే చాక్లెట్స్ తినే అది వాళ్ళకి ఉంటుంది అనమాట. అంటే ఒకేసారి చాక్లెట్ తినాలి, ఒకటే రోజు చాక్లెట్ తినాలని చెప్పేవాళ్ళంట. అండ్ దట్టు ఇవి తన దగ్గర, మన ఆథర్ దగ్గరే ఎక్కువ స్టాక్ ఉండేదంట, చాక్లెట్స్, టాఫీస్ ఇవన్నీ. मैं चॉकलेट लेकर खड़े खड़े कभी ना खाती, घर लौटकर साइड बोर्ड पर रख देती और रात के खाने के बाद बिस्तर में लेटकर मजा ले लेती. సో తను ఎప్పుడు చాక్లెట్ కొనుక్కోగాని తినేది కాదంట. రాత్రి డిన్నర్ అయిపోయిన తర్వాత చక్కగా తన రూమ్ లో పడుకొని తినేదంట. शिमला के काफल भी बहुत याद आते हैं, खट्टे मीठे, कुछ एकदम लाल, कुछ गुलाबी, रस भरी कसमल, सोचकर ही मुंह में पानी भर आए. चेस्टनट एक और गजब की चीज है. आग पर भूने जाते और फिर छिलके उतार कर मुंह में. సో తనకేంటంటే షిమ్లాకి కాఫల్ అంటే కూడా ఒక బెర్రీ అన్నమాట అది. ఓకే, మనకి ఇక్కడ దొరుకుతుందో లేదో, అంటే ఇక్కడ మన సైడ్ సౌత్ సైడ్ దొరుకుతుందో లేదో కానీ కాఫల్ అనేది అక్కడ నార్త్ సైడ్ ఎక్కువ దొరుకుతుంది. ఒక రెడ్ కలర్ ఫ్రూట్ అన్నమాట. పుల్లగా తీయగా ఉంటుంది.
ఇంకా రెడ్ కలర్‌లో ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి పింక్ కలర్‌లో ఉంటాయంట. సో, తనకు అవంటే ఇష్టం. చెస్ట్‌నట్ అయితే మీ అందరికీ తెలుసు కదా! అది బ్లాక్ కలర్‌లో ఉంటుంది. దాన్ని కాలుస్తారు గూడా. సో, అట్లా ఇవి తనకి చాలా ఇష్టమంట. చనే జోర్ గరం और अनारदाने का चूर्ण हाँ, चने जोर गरम की पुड़िया जो तब थी वह अब भी नज़र आती है. సో, చెన్నై జోర్ గరం అంటే ఒకటి స్నాక్ అన్నమాట. ఆహ్, నార్త్ సైడ్ కొంచెం ఎక్కువగా తింటారు. సో, అదొక స్నాక్. చెనై అంటే మనకి శనగలుంటాయి కదా! దాంతో చేస్తారు. అది ఇంకా అనార్దానిక చూర్ణ. అనార్దాని అంటే మన పొమగ్రనేట్ సీడ్స్ ఉంటాయి గదా! దాంతో చేసే పౌడర్. సో, అవి చాలా అవి ఆథర్‌కి చాలా ఇష్టమంట. పురానే कागज़ों से बनाई हुई इस पुड़िया में निरा हाथ का कमाल है. नीचे से तिरछी लपेटते हुए ऊपर से इतनी चौड़ी कि चने आसानी से हथेली पर पहुँच जाए. एक वक़्त था जब फ़िल्म का गाना चना ज़ोर गरम बाबू मैं लाया मज़ेदार, चना ज़ोर गरम उन दिनों स्कूल के हर बच्चे को आता था. సో, దాని ఒక ఇప్పుడు మనకి బయట గూడా బేల్ పూరి అలాంటివి ఇవ్వాలంటే మామూలు పేపర్స్‌ని ఇలా చుడతారు గదా! కోన్‌లాగా. సో, అలానే కో కో అలానే కోన్‌లాగా చుట్టి ఇచ్చేవాళ్ళు అప్పట్లో గూడా అని జెప్తున్నారు. మళ్ళీ ఇంకేదో సాంగ్ గూడా ఉందంట ఈ 'చనా జోర్ గరం' పైన. అప్పుడది ఫేమస్ అని జెప్తున్నారు. कुछ बच्चे पुड़िया पर तेज मसाला बुरकवाते। पूरा गिरदा मैदान घूमने तक यह पुड़िया चलती। एक-एक चना पापड़ी मुँह में डालने और कदम उठाने में एक खासी लय रफ्तार थी. సో, అప్పట్లో చాలా మంది పిల్లలు దాని పైన మసాలా ఏయించుకొని అక్కడ వాళ్ళకున్న గ్రౌండ్ మైదాన్ అనేసి ఒక గ్రౌండ్ ఉండేది. అక్కడ మొత్తం తిరిగేవాళ్ళంట. चुटपन में हमने शिमला रिज पर बहुत मज़े किए हैं, घोड़ों की सवारी की है. शिमला के हर बच्चे को कभी ना कभी यह मौका मिल ही जाता है. సో, అక్కడ షిమ్లాలో మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. గోడొంకి సవారీ అంటే హార్స్ రైడ్స్ కూడా చేసేవాళ్ళము అని చెప్తున్నారు. हम जाने क्यों घोड़ों को कुछ कमतर करके समझते, उन पर हँसते थे. ननिहाल के घोड़े खूब हृष्ट-पुष्ट और खूबसूरत, उनकी बात फिर कभी. సో, అప్పట్లో మాకు హార్సెస్ గురించి అంత తెలిసేది కాదు. వాటిని చూసి మేము నవ్వేవాళ్ళము. ననిహాల్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సో, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే హార్సెస్ చాలా హెల్తీగా, స్ట్రాంగ్‌గా ఉండేవి. వాటి గురించి మళ్ళెప్పుడైనా చెప్తాను అని అంటున్నారు. शाम को रंग-बिरंगे गुब्बारे, सामने झाकू का पहाड़, ऊंचा चर्च, चर्च की घंटियाँ बजती तो दूर-दूर तक उनकी गूंज फैल जाती. लगता इसके संगति से प्रभु यीशु स्वयं कुछ कह रहे हैं. సో, ఈవినింగ్ అవ్వగానే కలర్‌ఫుల్ బలూన్స్‌తో ఆడేవాళ్ళంట. వాళ్ళ ఇంటి దగ్గర ఒక చర్చ్ ఉండేదంట. అవి ఆ బెల్స్ ఎక్కడి వరకో दूर-दूर तक उनकी गूंज फैलती थी. ఆ బెల్ సౌండ్ ఎక్కడి వరకు వచ్చేదంట. సో, ఆ బెల్ సౌండ్స్‌కి జీసస్ ఈషు అంటే జీసస్. సో, జీససే స్వయం కుచ్ ఆయనే ఏదో అంటున్నారు అన్నట్టుగా అనిపించేదంట. ఏదో మాట్లాడుతున్నారు అన్నట్టుగా అనిపించేదంట. सामने आकाश पर सूर्यास्त हो रहा है. गुलाबी सुनहरी धारियाँ नीले आसमान और पर फैल रही है. दूर-दूर फैले पहाड़ों के मुखड़े गहराने लगे और देखते-देखते बत्तियाँ टिमटिमाने लगी. रिज पर की रौनक और मॉल की दुकानों की चमक के भी क्या कहने. स्कैंडल పాయింట్ కి బీడ్ సే ఉబర్తా కోలాహల్. సో, తను అక్కడున్న ప్లేస్ గురించి చెప్తున్నారనమాట. అంటే సన్‌సెట్ అయ్యేటప్పుడు అక్కడున్న మాల్స్ గానివ్వండి, అక్కడ లైటింగ్స్ వాటన్నిటి గురించి చెప్తున్నారు ఈ పారాలో. सर्वर स्कैंडल पॉइंट के ठीक सामने उन दिनों एक दुकान हुआ करती थी जिसके शोरूम में शिमला कालका ट्रेन का मॉडल बना हुआ था. इसकी पटरियाँ, उस पर खड़ी छोटे-छोटे डिब्बों वाली ट्रेन, एक और लाल टीन की छत वाला स्टेशन और सामने सिग्नल देता खंबा थोड़ी-थोड़ी दूर पर बनी सुरंगें. సో, అక్కడ స్కాండిల్ పాయింట్ అనేసి ఉండేదంట. అక్కడే దాని ముందర ఒక షాప్ ఉండేదంట. ఆ షాప్‌లో ఒక మోడల్ అంటే షిమ్లా టు కాల్కా వెళ్ళే ట్రైన్‌ది మోడల్. మామూలుగా ట్రైన్‌ది మోడల్ ఉండేదంట. సో, దాని గురించి పారాగ్రాఫ్‌లో చెప్తున్నారనమాట. అంటే ఒక స్టేషన్ లాగా, ఒక టీన్ అంటే एक और लाल टीन की छत वाला स्टेशन और सामने सिग्नल देता खंबा. సో, సేమ్ మన రైల్వే స్టేషన్స్ ఎలా ఉంటాయో అట్లా ఆ మోడల్ ఉండేదంట ఆ దుకాన్‌లో. पिछली सदी में तेज रफ्तार वाली गाड़ी वही थी. कभी-कभी हवाई जहाज भी देखने को मिलते. दिल्ली में जब भी उनकी आवाज आती, बच्चे उन्हें देखने बाहर दौड़ते. दिखता एक भारी भरकम पक्षी उड़ा जा रहा है, पंख फैलाकर.
సో వీళ్ళకేంటంటే ఏరోప్లేన్స్ గూడా అప్పుడప్పుడు కనిపించేవంట. అంటే స్కైలో ఎగురుతున్నప్పుడు అప్పుడప్పుడు కనిపించేవంట. దాని సౌండ్ రాగానే అందరూ బయటికెళ్ళి చూసేవాళ్ళంట. వాళ్ళకెలా అనిపించేదంటే అట్లా పెద్ద వింగ్స్ ఉన్న ఏదో బర్డ్ స్కైలో ఎగురుతుంది అన్నట్టుగా అనిపించేదంట. చూసారా ఎంత డిఫరెన్స్ ఉంది? అంటే ఇప్పట్లో ఏరోప్లేన్స్ అంటే అసలు పిల్లలు పట్టించుకోరు. కానీ అప్పట్లో ఏరోప్లేన్ చూడడం గూడా ఒక మంచి ఫీలింగ్ ఇచ్చేదన్నమాట అందరికి. యా దేఖో ఔర్ వహ్ గాయబ్. ఇలా చూస్తే ఇలా మాయమైపోయేది. అంటే ఏరోప్లేన్ వెళ్ళిపోతుంది గదా! మనం బయటకొచ్చి చూసే వరకు గూడా ఎళ్ళిపోతుంది. उसकी स्पीड ही इतनी तेज लगती। हाँ, गाड़ी के मॉडल वाली दुकान के साथ एक और ऐसी दुकान थी जो मुझे कभी नहीं भूलती। यह वह दुकान थी जहाँ मेरा पहला चश्मा बना था। वहाँ आंखों के डॉक्टर अंग्रेज थे। సో ఏదైతే ట్రైన్ మోడల్ ఉందో ఆ షాప్‌తో పాటు ఇంకొక షాప్‌ని గూడా నేనెప్పుడు మర్చిపోలేను. ఏం షాప్ అంటే చష్మా అంటే స్పెక్స్. గ్లాసెస్ ఉంటాయి గదా! అది. అక్కడుండే డాక్టర్ ఇంగ్లీష్ ఆయన అంట. లైక్ ఫారెన్ డాక్టర్ అంట తను. అంగ్రేజ్ అంటే ఇంగ్లీష్ ఆయన. సో शुरू-शुरू में चश्मा लगाना बड़ा अटपटा लगा। छोटे-बड़े मेरे चेहरे की ओर देखते और कहते आँखों में कुछ तकलीफ है। इस उम्र में ऐनक दूध पिया करो। मैं डॉक्टर साहिब का कहा दोहरा देती। कुछ देर पहनोगी तो ऐनक उतर जाएगी. సో తనకి చష్మా స్పెక్స్ వచ్చాయన్నమాట. అప్పుడు తన ఫేస్ ఎవ్వరు చూసినా గూడా అందరూ అనేవాళ్ళంట. "అయ్యో! ఇంత చిన్న ఏజ్‌లో స్పెక్స్ వచ్చాయా? పాలు ఎక్కువగా తాగు." అంటే అది తిను, ఇది తిను అని చెప్తారు గదా! అలా పాలు ఎక్కువగా తాగు బా కళ్ళకి మంచిది అని చెప్పేవాళ్ళంట. సో అట్లా అన్నప్పుడల్లా ఆమె డాక్టర్ తనతో ఏమైతే అన్నారో అదే వాళ్ళకి చెప్పేదంట. అంటే ఏం చెప్పేదంటే కొన్ని రోజులు మాత్రమే పెట్టుకోవాలి. తర్వాత నీకు స్పెక్స్ పెట్టుకునే అవసరం రాదు. తగ్గిపోతుంది. సైట్ బాగవుతుంది అని చెప్పారంట. సో తను గూడా ఇదే విషయం అందరికి చెప్తుండేవాళ్ళు. वैसे डॉक्टर साहब ने पूरा आश्वासन दिया था, लेकिन चश्मा तो अब तक नहीं उतरा. సో అప్పుడు డాక్టర్ చెప్పారంట, కొన్ని రోజుల్లో నువ్వు స్పెక్స్ తీసేయొచ్చు అని. కానీ ఇప్పటి వరకు కూడా తను స్పెక్స్ పెట్టుకునే ఉంటారంట. नंबर बस कम ही होता रहा। मैं अपने आप इसकी ज़िम्मेवार हूँ। जब आप दिन की रोशनी को छोड़कर रात में टेबल लैंप के सामने काम करेगी, तो इसके अलावा और क्या होगा? हाँ, जब पहली बार मैंने चश्मा लगाया तो मेरे एक चचेरे भाई ने मुझे छेड़ा। देखो, देखो कैसी लग रही है। సో తనంటున్నారు ఆథర్ అంటున్నారు నాకట్లా సైట్ తక్కువ అవ్వకపోవడానికి కారణం నేనే. ఎందుకంటే డే టైమ్‌లో ఇంత లైట్ పెట్టుకొని అప్పుడు చదువుకోకుండా, అప్పుడు పని జేసుకోకుండా రాత్రి టేబుల్ ల్యాంప్ పెట్టుకొని చదివేదాన్ని, పని జేసుకునేదాన్ని. అందుకే నాకు ఇంకా తక్కువవ్వలేదు అని చెప్తున్నారు. ఇంకా తను ఎప్పుడైతే స్పెక్స్ ఫస్ట్ టైమ్ పెట్టుకున్నారో అప్పుడంట వాళ్ళ ఒక కజిన్ వచ్చేసి తనని అన్నారంట. "ఎట్లా కనిపిస్తుందో చూడు" అని తనని టీజ్ చేశాడంట. "आँख पर चश्मा लगाया ताकि सूझे धूर की, यह नहीं लड़की को मालूम सूरत बनी लंगूर की। मैं खीजी कि मुझ पर यह क्यों दोहराया जा रहा है, पर शेर बुरा ना लगा." సో తన గురించి ఇట్లా పాడేవాళ్ళంట. అంటే చష్మా అద్దాలు పెట్టుకుంటే ఎట్లా కనిపిస్తుంది చూడండి అనేసి. లంగూర్ అంటే లైక్ మంకీ లాగానే ఉంటుంది కదా! లైక్ కొండ ముచ్చు అలా అంటారు. అలా కనిపిస్తుంది అనేసి టీజ్ చేసేవాళ్ళంట. जब वह चाय पीकर चले गए तो मैं अपने कमरे में जाकर आईने के सामने खड़ी हो गई। कई बार अपने को देखा, ऐनक उतारी, फिर पहनी, फिर उतारी, देखती रही। सूरत बनी लंगूर की, नहीं, 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 हा, हा, हा. సో వాళ్ళు ఒకసారి వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికొచ్చి వీళ్ళ ఇంటికొచ్చి తనని టీజ్ చేశాడనమాట. అంటే "నువ్వు సేమ్ కొండ ముచ్చులాగా కనిపిస్తున్నావు ఈ అద్దాలు పెట్టుకుంటే" అనేసి. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తన రూమ్‌లోకెళ్ళి అద్దంలో చూసుకుంటుందంట. ఆ స్పెక్స్ ఒకసారి తీస్తుంది, ఒకసారి పెట్టుకుంటుంది. తీస్తుంది, పెట్టుకుంటుంది. అనుకుంటుందంట నేను నిజంగానే అలా లంగూర్‌లాగా కనిపిస్తున్నానా అనేసి తనే నవ్వుకుంటుందంట. मैंने अपने छोटे भाई का टोपा उठाकर सिर पर रखा। कुछ अजीब लगा, अच्छा भी और मजाकिया भी। तब की बात थी। अब तो चेहरे के साथ घुल मिल गया चश्मा। जब कभी उतरा हुआ होता है तो चेहरा खाली-खाली लगने लगा. సో తను ఎప్పుడైతే ఆ స్పెక్స్ తీసేస్తుందంట, అప్పుడు తన ఫేస్ అంతా ఏదో ఖాళీగా అనిపిస్తుందంట. याद आ गया वह टोपा, काली फ्रेम का चश्मा और लंगूर की सूरत.
हाँ, इन दिनों शिमला में मैं सिर पर टोपी लगाना पसंद करती हूँ. मैंने कई రంగుం కి జమ कर ली है. సో టోపా అంటే టోపీ. సో వాళ్ళ తమ్ముడిది ఒకసారి టోపీ కూడా పెట్టుకుందంట. కొంచెం బా అనిపించిందంట. కొంచెం అజీబ్ అంటే ఏదో డిఫరెంట్ గా కూడా కనిపించిందంట. సో ఇప్పుడు ఆమెకి సడన్ గా ఆ టోపీ, ఆ చష్మా ఇవన్నీ గుర్తొచ్చాయంట. सो इन दिनों शिमला में मैं सिर पर टोपी लगाना पसंद करती हूँ. मैंने कई रंगों की जमा कर ली है. సో ఇప్పుడు తను షిమ్లాలో టోపీ పెట్టుకోవడం అప్పుడప్పుడు టోపీ పెట్టుకుంటుందంట. ఎన్నో కలర్ఫుల్ టోపీస్ ని కూడా తను లైక్ కలెక్ట్ చేసిందంట. కహా దుపట్టోं का ओढ़ना और कहा सहज सहल सुभीते सुभीते वाली हिमाचली टोपिया. అయితే తను ఇక్కడ కంపేర్ చేస్తున్నారు అనమాట. దుపట్టే అంటే హోని, చున్నీ వేసుకుంటాం కదా, అవి వేసుకోవడం ఏంటి, లేక ఈ టోపీ పెట్టుకోవడం ఏంటి అనేసి దాన్ని వీటిని కంపేర్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో దేన్ని కంపేర్ చేస్తున్నారు? దుపట్టే అంటే చున్నీలు, మనం వేసుకునే చున్నీలు, ఇంకా టోపీల్ని కంపేర్ చేస్తున్నారు. హిమాచలీ టోపీ అని కంపేర్ చేస్తారు. హిమాచల్ అంటే ప్లేస్ పేరు కదా, హిమాచల్ ప్రదేశ్, అక్కడ పెట్టుకునే టోపీని కంపేర్ చేస్తున్నారు. సో మన ఆథర్ పేరేంటి? కృష్ణ సోప్తి. Okay, so I hope you understood this story, kids. If you have any doubts, you can write in the comment section, and please like the video and share it with your friends. Thank you.